అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్డూరి ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునేది అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 5 గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే నేను ఒకటే మాట్లాడుతున్నా. ఫస్ట్ కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో జోష్నా రెడ్డి కర్నూలు, తన గురించి మొత్తం చెప్పుకుంది. చాలా బాగుంది. ఫాదర్ సెంటిమెంట్ యాజ్ యూజువల్ చాలామంది చెప్పే బాధాకరమైన విషయం. ఇంప్రెస్ అయ్యారు కూడా అని చెప్పాను కదా. ఇంప్రెస్ అయ్యారు. 2 గ్రీను 1 రెడ్ వచ్చింది. కాకపోతే ఒకటే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మీ నాన్నగారు చనిపోయారు, మీకు ఒక బీరు కొని తెచ్చిచ్చారనే స్టోరీ చెప్పకపోతే ఇప్పుడు ఎవడ అడిగారు అంటే, మీరు అక్కడ ఉన్న ముగ్గురిని ఇంప్రెస్ చేస్తే సరిపోద్దా? మీ ఎక్కువ మంది బిగ్ బాస్ చూసేవాళ్ళందరూ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ చూస్తారన్న విషయం మర్చిపోవద్దు. వచ్చిన కంటెస్టెంట్స్ అలాంటి ఫాదర్ని తక్కువ చేసే స్టోరీలు అయితే చెప్పొద్దు అనేది నా మనవి. నాకు బీర్ అమ్మను అన్నయ్య లేనప్పుడు బీర్ తెచ్చి ఇచ్చాడు అనేది ఫూలిష్ థింగ్. అది చెప్పడం కరెక్ట్ కాదనిపించింది నాకైతే. వాళ్ళ నాన్నగారి గురించి అంత తక్కువ చేసే ఒక చిన్న ఆ బిట్టి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అభిజిత్ గురించి నిన్నే మాట్లాడాను. అభిజిత్ యొక్క డెసిషన్స్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే చాలా ఫూలిష్గా చిన్నపిల్లడు తరహాగా ఉంటాయనేది నేను ఆల్రెడీ నిన్న చెప్పాను. ఈరోజు కూడా ప్రూవ్ అయింది. జపాన్ ఆయన టోక్యో నుండి వచ్చారు కదా. అంటే వేరే దేశం కూడా అయినంత మాత్రాన మీరు అమ్మాయిని సెలెక్ట్ చేసేస్తారా? అంతకన్నా ఎలిజిబిలిటీ వాళ్ళని మీరు రిజెక్ట్ చేశారు కదా. ఉప్పల బాల్ని అంత ఈజీగా ఎలాగా మీరు రిజెక్ట్ చేశారు? తన లైఫ్ కూడా చాలా స్ట్రగుల్స్ ఉండే కదా పైకి వచ్చినాడు. తన ఫ్యామిలీని పోషించుకుంటున్నాడు. ఇవన్నీ మీకు తెలియని అయితే నేను అనుకోవట్లేదు. అభిజిత్ హైదరాబాద్ నుండి వచ్చిన అపూర్వ గారు కూడా గేమ్ స్పిరిట్ ఉందనిపించింది. ఏదైతే నవదీప్ గారు చెప్పారో చదువుకున్న తింగరదానిలాగే ఉంది. బట్ ఎగ్జాక్ట్గా తనకైతే తన ఒపీనియన్ మీద ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. అలాగే స్టాండ్ బై అవ్వగల సత్తా కూడా ఉందనిపించింది. సో నేనైతే మాత్రం ఆమెకి 2 గ్రీన్స్ ఇచ్చారు. బట్ రెడ్ పడింది నవదీప్ గారి వల్ల. అది కూడా ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఓకే. బట్ తను కూడా తీసుకున్న విధానం స్పిరిట్ కానీ చాలా బాగా నచ్చింది అపూర్వ. ఈ ఎపిసోడ్తో అయితే అల్టిమేట్గా ఆడిషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయని చెప్పాలి. ఎవరైతే 3 గ్రీన్స్ వచ్చిన ముగ్గురు రాజకుమారి, అలాగే మిథిలేష్, అలాగే చరణ్, వీళ్ళ ముగ్గురు అయితే మాత్రం డైరెక్ట్గా టాప్ 15 అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఆడిషన్స్లో ఎవరైతే 2 గ్రీన్లు వచ్చిన వాళ్ళు, సింగిల్ గ్రీన్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ నెక్స్ట్ లెవెల్లో డేర్ ఆర్ డై అనే కాంపిటీషన్ పెట్టి అందులోండి ఫిల్టర్ చేసి ఈ మిగిలిన ముగ్గురులో కలిపి టోటల్గా 15 మందిని అయితే అగ్ని పరీక్ష కంటెండర్స్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుద్ది. అక్కడి నుంచి వాళ్ళకి గేమ్ పెట్టి మనతో ఓటేయిస్తారు. ఆడియన్స్ ద్వారా ఓటేయించి అల్టిమేట్గా లోపలికి హౌస్లోకి వెళ్ళే వాళ్ళు ఎవరనేది బై ఓట్ల ద్వారా డిసైడ్ చేస్తారు. యాజ్ యూజువల్ లాస్ట్ అగ్ని పరీక్ష 1లో కూడా ఫైనల్గా అయితే మాత్రం ఆడిషన్స్ కంప్లీట్ అయిపోయినాయి చెప్పాలి. సో అయితే వస్తుంది. ఇది ఎపిసోడ్ 5.